వెల్కమ్ టు తాజా వంటలు. నేను మీ స్వరాజ్యలక్ష్మి అండి. హాయ్, వెల్కమ్ టు తాజా వంటలు. నేను మీ స్వరాజ్యలక్ష్మి అండి. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే మిల్లెట్స్ అండి. మిల్లెట్స్లో ఇది ఒక రకం ఊదలతో కిచిడీ చేస్తున్నానండి. చూడండి ఎంత బాగున్నాయో ఊదలు. ఇవి మనకి చాలా రకాలుగా ఉపయోగం అండి. ఒక చిన్న గ్లాసు ఊదలు వేసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక 4 గంటలు నానెత్తండి. ఉడుకుతాయి బాగా. 2-3 గంటలు నానాక అప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో చూపిస్తాను. ఊదల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఊదలతో కిచిడీ తయారు చేస్తున్నాను కదండి. ఊదలు అయితే నానిపోయినాయండి. 4 గంటలు అయిపోయింది, నానిపోయింది. వాటర్ అంతా వంచేసుకుని పక్కన పెట్టాను. ఇంక కిచిడీ తయారీ విధానం చూపిస్తాను. కిచిడీకి ఏమేం కావాలి, ఒక ఊదలు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో పెసరపప్పు, ఒక క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు, జీడిపప్పు, ఒక 5-6 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, ఒక టమాటా, కొద్దిగా మిరియాలు. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూపిస్తాను. కిచిడీ కుక్కర్లో అవుతేనే ఉడుకుతుందండి. ఊదలు అంత గమ్మున ఉడకవు కదండి, కుక్కర్లో అయితే ఉడుకుతుంది. నేనైతే పాన్లో చేస్తున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ పాన్ పెట్టి, పాను వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి. నెయ్యితోనే కిచిడీ టేస్ట్ వస్తుంది. అందులో అల్లం ముక్కలు వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, ఇది తర్వాత క్యారెట్, ఒక క్యారెట్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేస్తే క్యారెట్ ముక్కలు ఇవన్నీ మగ్గుతాయి. ఇవన్నీ నేతిలో ఎగేటప్పటికి మనకి చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత టమాటా, ఈ మిల్లెట్స్ అనేటప్పటికి ఆరోగ్యానికి చాలా మంచిదండి. నన్ను ఏ రకంగా చేసుకోవచ్చు. ఇప్పుడు అందరినీ పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, పిల్లలు కూడా కొంత అలవాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఊదలతో చేసిన కిచిడీ కానీ, ఉప్మా కానీ, జావ కానీ, ఇలా ఏదైనా సరే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి.
షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది. అవన్నీ వేగిన తర్వాత అండి పెసరపప్పు కూడా అదే నేతిలో వేపించుకుంటే టేస్ట్ వస్తుంది, కమ్మటి వాసన వస్తుంది. చూసారా, పెసరపప్పు కూడా వేగిపోయింది. ఈ రకంగా వేగితే ఏమండి, వదులు నానబెట్టాను కదా, 4 గంటలు నానబెట్టాను. నానబెట్టాక వాటర్ అంతా ఉంచేసుకుని ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం ఈ రకంగా కిచిడి రైస్తో కూడా చేసుకోవచ్చండి. నేనేంటంటే ఇలా ఊదలతో మంచిదని ఊదలతో చేస్తున్నాను అన్నమాట. ఊదలు అంటే చాలా మంచిది కదండి ఆరోగ్యానికి. జొన్నలతో చేసుకోవచ్చు, ఊదలతో చేసుకోవచ్చు, సామలు ఉంటాయి సామలతో చేసుకోవచ్చు అండి. ఇలా దోరగా వేగిపోయినాయి కదా, చూసారా, వేగిపోయినాయి దోరగా. అవి కూడా వేగిపోయినాయి కాబట్టి నేను ఇదే గ్లాసు ఊదలు ఇదే గ్లాసుతో గ్లాసు పోసానండి. అందుకు దీంతో 2 గ్లాసులు. పెసరపప్పు కూడా ఈ గ్లాసుతో పోసాను కాబట్టి పెసరపప్పు గ్లాసుకి గ్లాసు వాటరు, ఊదల గ్లాసుకి 2 గ్లాసులు, మొత్తం 3 గ్లాసులు వాటర్ పోయాలండి. సరే, ఇక 3 గ్లాసులు. చాలా తక్కువ టైంలో చూడండి ఎంత గమనం అయిపోయిందో. మన ఉప్మా కన్నా ఈజీ అండి ఇది, చాలా మంచిది. టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం, అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. రోజులో ఒక పూట మనం ఇలా ఊదల రైస్ వండుకున్నాం అనుకోండి, మనకి కొలెస్ట్రాల్ పెరగదు, డయాబెటీస్ రాదు, మోకాళ్ళ నొప్పులు రావు, వెన్నుపూస సమస్యలు ఉంటాయి అవి రావు, ఏ రోగాన్ని మనకి దరిచేరనివ్వదు ఊదలతో ఇలా చేసుకుంటే. కుక్కర్ విజిల్స్ వచ్చినప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకుంటే అంత గమన అడుగంటదండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకున్నాక 4-5 విజిల్ రానివ్వాలి. చూసారా, కుక్కర్ 4-5 విజిల్స్ వచ్చిందండి. ఇక ప్రెషర్ అంతా కూడా పోయింది. మనకి ఊదల కిచిడి రెడీ అయిపోయిందండి. చూసేద్దాం ఉండండి. కుక్కర్ మూత తీసి ఎలా తయారైందో చూద్దాం. చూసారా, ఇది భలే బాగుందండి. ఇంత బాగా కుదురుతుందని నేను కూడా అనుకోలేదండి, అసలు ఊహించలేదు. నేనే ఇంత బాగా చేశానా అనిపిస్తుంది ఇప్పుడైతే. ఇందులో కాస్త మిరియాల పొడి అండి వేసుకుంటే బాగుంటుంది. కాస్త కొత్తిమీర,
మళ్ళీ ఒక పావు టీ స్పూను నెయ్యి వేసుకుందామండి. బాగుంటుంది నెయ్యి వేస్తే. చూసారా ఎంత తక్కువ టైంలో తయారైపోయిందో ఊదల కిచిడి. ఊదల కిచిడియా మజాక. అబ్బా కమ్మ కమ్మగా కారం కారంగా భలే ఉందండి. చూడండి ఎంత బాగుందో. ఈ రకంగా తయారు చేసేసుకుని రోజు మనం పొద్దుటిపూట రైస్ తిన్నా సాయంకాలం అప్పుడు ఇలాగా రకరకాల మిల్లెట్స్తో చేసుకుని తింటండి మనకి బరువు పెరగదు. డయాబెటీస్ ఉన్నోళ్ళకి మంచిదే, డయాబెటీస్ లేని వాళ్ళకి కూడా ముందు జాగ్రత్త తీసుకున్నట్టే అవుతుంది. డయాబెటీస్ రాకుండా కంట్రోల్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మరి ఈ రకంగా ట్రై చేస్తారా? చూడండి ఎంత బాగుందో. ఒక గ్లాసు ఊదలకి మనం ఇది ఇద్దరికి సరిపోతుందండి. వేడి వేడి కిచిడి నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి. ఎంత అండి టైం చూశారు కదా మీరు. ఎంత 5 నిమిషాలు కూడా పట్టలేదు అది రావటానికి. అదంతా తయారవడానికి 5 నిమిషాలు కూడా పట్టలేదు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. ఇదే విధంగా చేస్తారు కదా. థ్యాంక్ యూ.